తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం వరంగల్ జిల్లా ఎనుమాముల పత్తి మార్కెట్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ వానాకాలం సీజన్లో వస్తున్నటువంటి పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం లాంగ్ స్టేపుల్కి సంబంధించి 7,521 రూపాయలు కనీస మద్దతు ధర నిర్ణయించింది. అదే మామూలు పత్తికైతే 7,121 రూపాయలు కనీస మద్దతు ధరని నిర్ణయించింది. కానీ మార్కెట్ యార్డ్ అంతా ఈరోజు తిరిగి చూసినప్పుడు హయ్యెస్ట్గా నిర్ణయించినటువంటి ధర, అది కూడా కేవలం కొద్దిమంది వరకు మాత్రమే నిర్ణయించినటువంటి ధర 7,000 రూపాయలు. 6,200 వరకు లోయెస్ట్ ప్రైస్ ఈరోజు నిర్ణయమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. మరోవైపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వహించి రైతులకు అవగాహన కల్పించి కొనుగోలు కనుక చేయగలిగితే ప్రైవేటు మార్కెట్లో ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర తక్కువ రేటుకు అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర కూడా ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఫలితంగా ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం సరైనటువంటి రేటు రాకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ 55 లక్షల ఎకరాలలో పత్తి సాగైతే ఈ సంవత్సరం 44 లక్షల ఎకరాల వరకే పరిమితమైంది. గత సంవత్సరం కొనుగోళ్లు చూసినప్పుడు కూడా 12.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే CCI కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారస్తులు 16 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 16 లక్షల మెట్రిక్ టన్నుల పత్తికి సంబంధించి ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అమ్ముకున్నటువంటి రైతులు క్వింటాలకు 500 నుంచి 1000 రూపాయల దాకా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లెక్కన చూసినప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఒక పత్తి పంట మీదనే రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర మొత్తం కొనుగోలు కేంద్రాలు పెంచి పత్తి పండినటువంటి పత్తినంతటిని కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. అదే రకంగా కొనుగోలు చేసినటువంటి పత్తికి సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయమని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్లు ఏవైతున్నాయో కనీసమైనటువంటి అవగాహన రైతాంగానికి కల్పించాలి. ఈరోజు ఇక్కడ బోర్డు చూస్తే లాస్ట్ ఇయర్ నిర్ణయించినటువంటి మద్దతు ధరల బోర్డే ఈరోజు కూడా ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే పత్తి కొనుగోలుకు సంబంధించి పెద్ద మార్కెట్. కానీ ఆ బోర్డును కూడా మార్చకుండా లేటెస్ట్గా నిర్ణయించినటువంటి మద్దతు ధరలు కూడా నిర్ణయించకుండా పాత బోర్డులో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా వ్యవసాయ మార్కెట్కి వచ్చినటువంటి రైతాంగానికి కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. వరంగల్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఈరోజు ఎనుమాముల మార్కెట్ సందర్శన కోసం ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా గత నెల 9వ తారీఖు నాడు కలెక్టర్ సమావేశంలో కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ప్రధానంగా మేము కొన్ని సూచనలు చేసినాం. అందులో ఏంటంటే CCI వారు చిన్న రైతుల పత్తి కొనుగోలు డిమాండ్ జరిగింది. కానీ అందులో భాగంగా వాళ్ళు మేము సూచన చేసింది ఏంటంటే పత్తి సంచులలో కాకుండా మన చీర సంచులలో కొంటామని ప్రచారం చేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా CCI వాళ్ళు చిన్న రైతుల కొనుగోలు కోసం ప్రచారం చేసినట్టు ఎక్కడ లేదు. గ్రామ సంస్థలు పెట్టమని చెప్పినాం, అక్కడ కూడా ఎక్కడ పెట్టడం జరగలేదు. అలాంటి పెట్టుంటే ఈరోజు చిన్న రైతులు కూడా CCIకి అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ దానివల్ల ఏమైందంటే గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారస్తులు గ్రామాల్లో చిల్లర కాంటాలకు 1-2 ఎకరాల రైతులు అక్కడ అమ్ముకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండిపడే ప్రమాదం ఉంది, రైతు కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి కాకుండా ఇక నుంచి ప్రభుత్వం స్పందించి CCI వాళ్ళు కానీ మార్కెట్ శాఖ వాళ్ళు స్పందించి గ్రామాన ప్రచారం చేసి ఎక్కువ శాతం మార్కెట్కు కానీ CCI వాళ్ళు అమ్మే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము జిల్లా రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.